ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపే నిశ్చితార్థం. ఈ విషయం అమ్మాయి గారికి చెప్పకపోతే నేను అమ్మాయి గారిని మోసం చేసిన వాడిని అవుతాను. నేను చెప్పకుండా వేరే ఎవరి ద్వారా అయినా తెలిస్తే అమ్మాయి గారు నన్ను అపార్థం చేసుకుంటారు. ఈ విషయం ఆఫీస్లో చెప్పాలని ఎంత ట్రై చేసినా ఆ గౌతమ్ రేణుకాల వల్ల చెప్పలేకపోయాను. పాపం ఆఫీస్లో రాజు నాకేదో చెప్పాలని ట్రై చేశాడు, కుదరలేదు. అదేంటో తెలుసుకోవాలి. రాజు చూస్తేనేమో బయటికి రావట్లేదు. అమ్మాయి గారు బయటకు వస్తే ఈ విషయం ఎలా తెలియచేయాలి? అమ్మాయి గారు, మీరు నన్ను క్షమించాలి. రేపు నాకు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. మీరు కంగారు పడతారని నాకు తెలుసు. అలా కంగారు పడద్దని చెప్పడానికే ఈ లెటర్ రాస్తున్నాను. అన్నీ ఇందులో రాయలేకపోతున్నాను. మనం కలిసినప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ ఎన్ని జరిగినా నా మనసులో ఉన్నది మాత్రం మీరే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట. ఎన్ని జన్మలెత్తినా మీరే నా భార్య. లేరు. ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పు. ఎవరు లేరు, చెప్పు. చెప్పు. ఏంటది? ఏంటిది? నాయనా, 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 ఓపెన్ చేసి చదువు. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే, వెళ్ళు. నాయనా, ప్రేమలేఖలు పావురాలతో పంపడం విన్నాను, రామచిలుకలతో పంపడం విన్నాను. ఇలా బాల్ చేసి పంపడం ఫస్ట్ టైం చూస్తున్నాను.
ఇలా ఇవ్వండి. అత్తయ్య, అత్తయ్య, అది అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అది ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇవ్వండి అత్తయ్య. నీకు నిశ్చితార్థం జరిగితే రూపెందుకు అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుంటే మీరిద్దరూ కలిసిపోతారు. ఈ పేపర్ రూపకి అందివ్వకపోతే రేపు జరిగే అనర్థాలు హాయిగా ఉంటాయి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆ పేపర్ ఇలా ఇవ్వండి. పోనీ ఆ పేపర్లో ఏం రాసిందో చెప్పండి అత్తయ్య. ఏం లేదు రూపా, ఈ ఫ్రూట్ కి మట్ట అంటకూడదని పేపర్లో చుట్టి విసిరాడు. ఇదిగో ఈ ఫ్రూట్ తినేసి నువ్వు వెళ్ళి పడుకో. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అది కాదు, ఆ పేపర్ ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ అత్తయ్య. ఏంటి ఇలా చేస్తే ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? సమస్య లేదు. అత్తయ్య 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 ప్లీజ్. సరే అత్తయ్య, ఆ పేపర్లో ఏముందో నాకు అవసరం లేదు. మామూలుగా అయితే పేపర్లని గాడిదలు తింటాయి. మీరు ఇలా తిన్నారు కదా, అస్సలు బాలేదు. అంటే నువ్వు నన్ను గాడిద అంటున్నావా? అయ్యో లేదత్తయ్య, పేపర్లు తినే వాటిని గాడిదలు అంటున్నాను. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. ముందు రాయబారాలు ఆపండి. అసలు ఏం చెప్పాలనుకున్నాడు రాజు? అమ్మాయి గారికి నేను ఇచ్చిన లెటర్ చూసారా? చూసుంటే ఈ పాటికి ఏదైనా సందేశం వచ్చుండేది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.